నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. లో ఉండేసి వచ్చేసేయండి అన్నారు మా పేరెంట్స్. నువ్వేం టెన్షన్ పడుకో, ఒక 6 months ఉండు, వచ్చేసే బ్యాక్ అని అన్నారు. ఇంకా అక్కడికి వెళ్తే అట్మాస్ఫియర్ అంతా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హెల్పర్స్ బాగున్నారు. అంటే ఇంకా మనం ఏమి పెద్దగా నా వీడియోస్ చూస్తే అందరికి అర్థమవుతుంది. యాక్చువల్గా నేను ఫేమస్ అయిందే మా హౌస్ హెల్పర్స్, మా ఎంప్లాయీస్ వాళ్ళ మూలంగానే కొంచెం బాగా కొద్దిగా ఫేమస్ అయ్యాం. ఓకే, లేకపోతే నాకు అంత లేదులే కానండి. వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారు అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. కెన్యా అంటే కొంచెం అక్కడ ఫస్ట్లో ఒకళ్ళు ఎవరో అడిగారు, మాకు ఆఫీస్కి ఇలాగే ఎంప్లాయీని కావాలని అడిగితే గ్యాస్ ఏమైనా తెచ్చుకోవాలి అంటే ఇదేమైనా తెచ్చుకోవాలా, అవి ఉండవేమో అన్నట్టు అడిగారు అనమాట. మేము నవ్వుకున్నాం అప్పుడు కూడా. ఓకే, సో మీకు ఎలా ఉండింది ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నప్పుడు? మీ ఆలోచన ఏంటి? మనందరికీ ఇక్కడి నుంచి వెళ్ళక ముందు ఒక ఆలోచన ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది కదా. సో అలా మీకు ఏముంది ఆలోచన అప్పుడు? మ్యారేజ్ అప్పుడైతే ఏం ఆలోచన లేదు. ఓకే, అంటే పెళ్లి చేసుకున్నాం, వెళ్ళిపోయాం అంతే. అంత ఏం లేదా అక్కడ ఏమి. కాకపోతే అవును, మీరు అందరూ అనుకున్నట్టు ఫస్ట్లో తెలియనప్పుడు అలాగే అనుకున్నాము, ఆఫ్రికానా అక్కడ ఏమి ఉండవేమో అన్నట్టు అనుకున్నాము. వన్స్ అక్కడ వెళ్ళినాక అసలు అది మినీ సైజ్ ఇండియానే. ఓకే, చాలా మంది ఉగాండాలో అయితే ఇంకా చాలా మంది ఇండియన్స్ ఉంటారు. కెన్యాలో కొంచెం తక్కువ. ఉగాండాలో ఒక 2000 ఫ్యామిలీస్ దాకా ఉంటారు. కెన్యాలో కొంచెం ఫ్యామిలీస్ దాకా ఉంటారు. 1500 2000 దాకా ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఓకే, ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్. కెన్యాలో అయితే ఒక 300 ఫ్యామిలీస్. ఓన్లీ తెలుగు ఫ్యామిలీస్ చెప్తున్నాను నేను. తెలుగు ఫ్యామిలీస్ 300 ఫ్యామిలీస్ చెప్తున్నాను. ఇంకా గుజరాతీస్, ఇండియన్స్ అయితే ఇంకా చాలా మంది ఉంటారు. ఓకే, సూపర్. అసలు సగం మొత్తం ఇండియా అక్కడే ఉన్నట్టుంది. కానీ మనకు చూపించేది ఎప్పుడు కూడా అంటే మనకు తెలిసినంత వరకు యుఎస్, యూకే ఇక్కడే తెలుగు వాళ్ళు ఉంటారు అన్నట్టుగానే పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది బయట. అక్కడ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇంకా మనము చాలా మంచి వర్కర్స్ మంచిగా దొరుకుతారు. మనకి హెల్ప్ చేయడానికి కానీ, ఇంట్లో హెల్ప్ చేయడానికి కానీ, ఆఫీస్లో హెల్ప్ చేయడానికి కానీ చాలా వరకు ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ వైజ్ బాగుంటుంది. అందుకని ఇక్కడి నుంచి ఎవరు అక్కడ దాకా రారు. మెయిన్ జాబ్స్ కి మాత్రమే తీసుకుంటారనమాట. ఓకే, చిన్న చిన్న జాబ్లన్నీ అక్కడ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కొంచెం ఎంప్లాయ్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది చిన్న వాళ్ళకంతా. ఓకే, పెద్ద పెద్ద జాబ్స్ వరకు మన వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ లో కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు. అంటే చదువు అదంతా ఫస్ట్ మేము వెళ్ళిన కొత్తలో కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు అసలు ప్రతి ఒక్కళ్ళు అందరు అక్కడ వాళ్ళు కూడా అసలు ఇక్కడ నుంచి కూడా చాలా తక్కువ మంది వస్తున్నారని అనుకోవాలి. ఓకే, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. 20 years బ్యాక్ అంటే అప్పటికి ఇప్పటికి 2 decades మారిపోయింది కదా. ఎన్ని చేంజెస్ గమనించి ఉంటారు మీరు అక్కడ? చాలా చేంజెస్ ఉంటుంది. అంటే లివింగ్లో కానీ, ఎన్వైర్న్మెంట్లో కానీ చాలా చేంజ్ ఉంది. ఫస్ట్లో మేము వెళ్ళిన కొత్తలో అయితే అసలు ఒక ఇల్లు ఉంటే మళ్ళీ చుట్టుపక్కల ఒక 1/2 kilometer దాకా ఇల్లు, కొంచెం చెట్లు ఎక్కువ అలా ఉండేదన్నమాట. ఓకే, పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉండేది. ప్రెసెంట్ ఇప్పుడు కొంచెం అన్ని బిల్డింగ్స్ అయిపోయి, అపార్ట్మెంట్స్ అయిపోయి, అది వరకు ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ ఉండేవి. ఓకే, లేదు అంటే ఫ్లోర్స్ ఉండేవి, 1 floor 2 floors అలా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసి చైనా వాళ్ళు ఎక్కువ వచ్చారు, సొమాలియన్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. దానివల్ల కన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా ఎక్కువైపోయినాయి. కానీ ఆఫ్రికా అంటే నాకు, లేకపోతే మన దగ్గర చూసింది ఎలా అంటే ఒక పూర్ కంట్రీ ఆఫ్రికా. చాలా మనకంటే వెనుకబడిపోయి ఉంటారు బాగా. ఇలానే గమనించుంటాం. ఎక్కడైనా వీడియోస్లో కనిపించినా కూడా ఆ ప్లేసెస్ వరకే చూపించి అలానే పోర్ట్రే చేస్తుంటారు. ఇజ్ ఇట్ ట్రూ? అంత వెనుకబడిపోయిన ప్లేస్ అనుకోవచ్చా మనం? నేను అంత నాలెడ్జ్ ఫెలోని కాదులే, కానీ అన్ని కంట్రీస్ నాకు తెలీదు. ఆఫ్రికా అన్ని కంట్రీస్ నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు. నాకు తెలిసి ఉగాండా, కెన్యా మాత్రం నేను చూశాను కాబట్టి అంత పూర్ కంట్రీ కావు అవి. నేను కాంట్రవర్సీ చేయాలని చెప్పట్లేదు, జస్ట్ చాలా మంది బ్లాగర్స్ వచ్చినప్పుడు నేను 1-2 బ్లాగర్స్ కూడా చెప్పాను. వాళ్ళు వచ్చి చేసినప్పుడు నాకు మీట్ అయిన వాళ్ళని, ఒకళ్ళైతే మా ఇంటికి కూడా వచ్చారు, రామ్ ది ట్రావెలర్ అనమాట. తను మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే, ఆయన వచ్చినప్పుడు ఏదో బ్లాగ్ చేశారనమాట. నేను దాంట్లో చూసి వాటర్ కూడా ఉండదు, వాటర్ కూడా ఇక్కడ కొనుక్కోవాలి అని అన్నప్పుడు, ఇక్కడ మురికి వాటర్ ఉంటాయి అని చెప్పి అన్నప్పుడు నేను ఆయనకి మెసేజ్ చేశాను. ఓకే, అదొక్కటే చూపించి ఉంది, ఎక్కడా లేదు. పూర్ అనేది ప్రతి కంట్రీలో ఉంటుందని నా ఒపీనియన్. అదొక్కటే చూపిస్తే ఆ కంట్రీకి మిగతా వెనక సైడ్ ఇంకో సైడ్ ఉంటుంది కదా, అది కూడా చూపించండి అని చెప్తా. అది చూపించొద్దని చెప్పట్లేదు.
ఇది కూడా కొంచెం ఇలాగ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, లేదు ఇండియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు అందరూ ఏం చూపిస్తున్నారు, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే పూర్ చూపిస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు అటు వెళ్తున్నారేమో నా ఒపీనియన్. ఓకే, నేను అది అనట్లేదు, నా ఒపీనియన్ మాత్రమే అది. నిజంగానే వాటర్ దొరకవా అలా? ఏం లేదండి, చక్కగా వాటర్ ఉంటుంది. మీరు నా వీడియోస్ చూస్తే మాత్రం అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క వెజిటేబుల్ దొరికిద్ది, ప్రతి ఒక్క ఫ్రూట్స్ దొరికిద్ది. మనకి ఇండియాలో ఏమేమి ఉంటాయి, ఒక్క రెండే దొరకవు. ఒకటి వచ్చేసి వాట్ ఈస్ దట్, గోంగూర, దోసకాయ, ఈ రెండు వెజిటేబుల్స్ ఉండవు. అందుకని ఇండియా నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం గోంగూరని. అలాగా దోసకాయ ఇంకెలాగో వెళ్ళిన 1 వీక్ ఏదో ఆశపడతాం, కానీ తర్వాత ఇంకొండదు, పాడైపోయింది అంతే. అంతకు మించి ఏముండదు. మేము పచ్చళ్ళు అక్కడే పట్టుకుంటాం, వడియాలు అక్కడే పెట్టుకుంటాం అన్నీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది కామన్ లేడీస్ గురించి చెప్తున్నాను అనమాట. చాలా మంది ఈ మధ్య కాలంలో కెన్యాకి జాబ్స్ వచ్చిన వాళ్ళు నన్ను నా వీడియోస్ చూసి వాళ్ళు చెప్తున్నారనమాట, లేదండి మేము కెన్యా కొడితే మీ వీడియోస్ వచ్చినాయి బాగున్నాయి అని చెప్తే, ఓకే అట్లీస్ట్ ఒకళ్ళిద్దరికైనా హెల్ప్ అవుతుందిలే అని చెప్పి చేయటమే తప్పితే అలా బాగానే ఉంటాయి, అన్నీ దొరుకుతాయి, అన్నీ మంచిగా ఉంటాయి. వెనకబడిపోయిన ప్లేస్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. అన్నీ దొరుకుతున్నప్పుడు వెనక పడిపోయిన ప్లేస్ కాదు కదా. ఓకే, మాఫియా కూడా ఉన్నట్టు ఎక్కడ వీడియోస్లో చూసాం మేము. క్రైమ్ లేని దేశం ఏదైనా ఉందా? మరీ అంత క్రైమ్, మాఫియా అని డైరెక్ట్గా చెప్పుకోగలిగినంత క్రైమ్ మన దగ్గర లేదేమో. మాఫియా అని నేను చెప్తున్నానా? నేను చెప్పట్లేదు, బయట నుంచి బ్లాగర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు ఉంటే వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి టప్పని చెప్పినా ఏం కాదు వాళ్ళకి, మేము చెప్పం కదా. కాకపోతే జాగ్రత్తగా ఉంటాం తప్పలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎలా పడితే అలా ఉంటాను. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నాను, నాకు అసలు భయం అనిపించదు. మేము ఇక్కడికి వచ్చాము అనుకోండి, నాకు భయం అనిపించదు, బ్యాగ్ వేసుకుని కూడా వెళ్ళిపోతాను. నాకు ఎందుకు, ఇది నా ఇల్లు, నా ప్లేసు. ఇక్కడ కూడా 1-2 జరుగుతుంటాయి, కానీ మనకేమనిపిస్తుంది, మన పేరెంట్స్ ఉన్నారు, మనకు తెలిసిన అదొక కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. బయట కంట్రీ ఇదని కాదు, ఏ కంట్రీకైనా వెళ్ళండి, యూకే, యుఎస్, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. బయట కంట్రీకి వెళ్ళినప్పుడు ఎంత మనది, మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది మనది కాదు, జస్ట్ అక్కడ తింటున్నాం కాబట్టి ఉంటున్నాం కాబట్టి ఓకే అని అనిపిస్తుంది. దానికి ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం, తప్పలేదు. మనకి ఏదైనా జరిగింది అనుకోండి, గబుక్కున మనం పిలిస్తే మన పేరెంట్స్ రారు, ఎవరైనా సరే రాలేరు. ఇక్కడ నుంచి వాళ్ళు సఫర్ అవుతుంటారు. మనకి ఏదైనా జరిగినప్పుడు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎవరైనా వచ్చి మనల్ని ఏమైనా రాబరీ అలా చేసినప్పుడు రిస్క్ ఎందుకని మేమైతే ఎవరైనా వచ్చి నుంచుంటే హ్యాండ్స్ అప్ అంటాం. ఓకే, హ్యాండ్స్ అప్ అంటే మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయరు, నా దగ్గర ఉన్నది తీసుకొని వెళ్ళండి అని. ఇంకొకటి, లేట్ నైట్స్ ఉన్నాం. ఓకే, 8-9 వరకు పర్లేదు, 9 దాటితే రిస్క్ ఏమి ఉండదండి. మనకి అనిపిస్తుంది కొంచెం, ఎందుకులే మన కంట్రీ కాదు కదా, ఎక్కువ మనకి ఇక్కడ తిరిగినట్టు బయట జనాలు అలా తిరగరు 9 దాటితే. కొంచెం ఇది అంటే ఎర్లీ స్టార్ట్, ఎర్లీ బెడ్ ఉంటుంది అనమాట అక్కడ. మాకు డే 7కి స్టార్ట్ అవుతుంది, ఏ ఆఫీస్ అయినా 7కి స్టార్ట్ అవుతుంది, 5:30కి అంతా ఎండ్ అయిపోద్ది. అక్కడ అందరు అలాగే వర్క్ చేస్తారు. మాల్స్ మహా అయితే ఒక 8 దాకా ఏమి ఉంటాయండి, 9 దాకా ఉంటాయి అంతే. తర్వాత పబ్బులు ఉండాల్సిందే తప్పితే ఏ షాపులు ఏమి ఉండవు. 8:30కి క్లోజ్, అన్ని 8:30కి మొత్తం క్లోజ్. వర్క్ కూడా కల్చర్ 5:30కి. అసలు మా ఆఫీస్లో 5 దాటితే నేను మా హస్బెండ్ తప్పితే ఎవరు ఉండరు. నేను కూడా మా హస్బెండ్ కోసం ఏదో తోడు కోసం అని ఉంటాను తప్పితే అసలు ఎవ్వరు ఉండరు. 5:30 దాటితే క్లోజ్ చేస్తారు. మనకి ఇండియాలో అసలు 24/7 కూడా చేస్తుంటారు. 24/7 ఉంటాయి, ఎప్పుడు కొన్ని మాత్రమే. హాస్పిటల్స్, మెడికల్ ఇలాంటివి. ఓకే, రెస్టారెంట్స్ కూడా బై 11 అలా మూసేస్తారు. 12 అంతా 12 దాకా కూడా ఉండదు, 11కే మూసేస్తారు. 11కి వెళ్తే లాస్ట్ ఆర్డర్ మీదేనండి అని చెప్తారు. 24/7 ఉండదు. ఓకే, ఏదో 1-2 ఉండొచ్చేమో. ఓకే, అంతే. అది కూడా ఈ మధ్య కాలంలో, ఒకప్పుడైతే అవి కూడా ఉండదు. దీన్ని బట్టి రిస్క్ అంటే అంతే, మనం ఉంటే అది రిస్క్. 99% నడిచే అవకాశం ఎక్కడ ఉండదండి, మోస్ట్లీ వెహికల్స్ వాడతాము. అందుకని చెప్పి అది కూడా మేబీ అనుకోని ఉండొచ్చు. మళ్ళాగా ఊబర్లు ఉంటాయి, ప్రెజెంట్ అయితే బాగున్నాయి. ఊబర్ అసలు చాలా ఫెసిలిటీ బాగుంది ప్రెజెంట్. ఇప్పుడు మనము ఒక ఎలా చెప్పాలి, అసలు టోటల్గా చెప్పాలంటే మనకి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఉంటారు వాళ్ళు. ఓకే, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్, అంతే ఎక్కువ ఉండదు. ఒక 4-5 సంవత్సరాలు బ్యాక్ ఉంటారు.
ఓకే, అంతే. హాస్పిటల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మనకున్న టెక్నాలజీ కానీ హాస్పిటల్ వైజ్ చాలా మెడికల్గా మనకి ఈ మధ్య ప్రతిదీ ఉంటుంది కదా ఇక్కడ. సో అక్కడ ఎలా ఉంటుంది? ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్? మేము వెళ్ళిన కొత్తలో కొంచెం సఫర్ అయ్యామండి హాస్పిటల్ వైజ్గా. అంత ఎఫిషియన్స్ డాక్టర్స్ అయితే లేరు. ప్రెసెంట్ అయితే నేను ప్రెసెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా. ప్రెసెంట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, నాట్ బ్యాడ్. అంటే మరీ వరస్ట్గా అయితే లేదు. మేము వెళ్ళిన కొత్తలో అయితే కొంచెం వెతుక్కోవాల్సి వచ్చేది, గైనిక్ ఎక్కడ ఉన్నారు అంటే మా డెలివరీలు కానీ ఏదైనా ఇండియా వచ్చే మాకు అయినాయి. ఎక్స్పెన్సివ్ అయితే చాలా ఉంటుంది. స్కూలు హాస్పిటల్ చాలా ఎక్స్పెన్సివ్. మామూలుగా అయితే ఎవరైనా నన్ను చాలామంది అడుగుతారు అక్కడ మేము ఎలాగ తీసుకోవాలి, ఎలాగ అడగాలి శాలరీస్ అని అడుగుతుంటారు. నాకు అంత ఐడియా లేదు. కాకపోతే చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ నేను కనుక్కొని అంటే వాళ్ళ మాటల్లో చెప్పింది ఏంటంటే ఎక్కువ శాతము మెడికల్, స్కూలు అడుగుతారు. ఎందుకంటే అది టూ ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఇంకోటి హౌస్, ఈ మూడు ఎక్స్పెన్సివ్. అందుకని అవి అడిగి తర్వాత శాలరీ ఫిక్స్ చేసుకుంటారు. ఎక్స్పెన్సివ్ అంటే ఎలా, ఎంత వరకు ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్గా చెప్పాలంటే మనము కన్సల్టెన్సీకి వెళ్తాం కదా, మనకి కన్సల్టెన్సీ ఒకసారి వెళ్తే 2 సార్లు ఇస్తారు. అవును, అక్కడ మీరు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వెళ్తే మళ్ళీ పే చేయాల్సిందే. అది కూడా చిన్నగా కాదు. ఒక అక్కడ కరెన్సీలో 4000 అంటే మినిమం ఇక్కడ 2000. ఓకే, కన్సల్టెన్సీ మాత్రమే, కన్సల్టెన్సీ అంతే 2000. అది నార్మల్ హాస్పిటల్ చెప్తున్నాను. ఇంకా కొంచెం ప్రొఫెషనల్ అలాగా స్పెషలైజేషన్ చేసిన వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. అలా 3000 అలా ఉంటుంది వాళ్ళ కన్సల్టెన్సీ హాస్పిటల్స్. 1 టైమే అంతే. ఇప్పుడు వస్తే ఇప్పుడే చూస్తారు, ఇంకొక గంట తర్వాత వస్తే మళ్ళీ మీరు పే చేయాల్సిందే. అమ్మో బాబాయ్, అలా ఉంటుంది. స్కూల్స్ ఎలా ఉంటాయి ఫీజెస్ కానీ? స్కూల్స్ అయితే డిపెండ్స్ అండి, అన్ని టైప్స్ ఉన్నాయి. మినిమం అయితే ఒక 30,000 దాకా అయితే ఉంది స్టార్టింగ్. ఓకే, నేను స్టార్టింగ్ స్కూల్స్ చెప్తున్నాను, మా పిల్లల స్కూల్స్ చెప్పట్లేదు, స్టార్టింగ్ స్కూల్స్ చెప్తున్నాను. ఆ టైపు ఉంది. 1 lakh కట్టే వాళ్ళు ఉన్నారు, అంటే టర్మ్కి 3 monthsకి అనమాట. ఓకే, టర్మ్కి అది ఇయర్ 1కి అలా చెప్తున్నాను అనమాట. ఏ క్లాస్ వాళ్ళకి? ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి 15,000 ఉంది, 30,000 ఉంది, 1 lakh కట్టే వాళ్ళు. డిపెండ్స్. అలా ఇక్కడ ఎలా ఉంటుందో కొంచెం స్టేటస్ పెరిగి అలాగ ఉండే వాళ్ళకి అన్ని. లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఉంటుందా అంటే స్కూల్స్ లో వాళ్ళ దగ్గర ఉండే? వాళ్ళ లాంగ్వేజ్ అయితే సొహైలీ అండి. ఓకే, కాబట్టి సొహైలీ ఏం మస్ట్ ఏం కాదు. ఎందుకంటే అక్కడ పని వాళ్ళతో సహా, అంటే నేనేం తక్కువ చేసి మాట్లాడలేదు, జనరల్గా చెప్తున్నాను. చిన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, చదువుకోని వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. అవునా? వాళ్ళకి మినిమమ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంకొకటి వాళ్ళు అసలు ఎలా అంటే ఇప్పుడు పని వాళ్ళు కదా చదువుకోలేదని అనుకోవటానికి లేదు, వాళ్ళు మినిమం ఎడ్యుకేషన్ చేస్తారు. అట్లీస్ట్ 10th, ఇంటర్మీడియట్. వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు ఇలాగా నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా వచ్చి డ్రైవర్ జాబ్ చేస్తారు, ఏం ఫీల్ అవ్వరు. అలాగే మనం కూడా ట్రీట్మెంట్ నువ్వేం అలాగా ఉండదు. ఓకే, చాలా రెస్పెక్ట్ ఇస్తారండి వాళ్ళందరూ. ఎవరైనా సరే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. ఓకే, మా ఎంప్లాయీస్ మమ్మల్ని పేరు పెట్టే పిలుస్తారు. నన్ను సాయి అనే పిలుస్తారు. ఓకే, వారినంటే అంజు అనే పిలుస్తారు. సారు ఇదంతా కొంచెం మేము ఏదైనా పిలవాలంటే కూడా ఎవరినైనా బాస్ అనే పిలుస్తాం. ఓకే, ఎవరైనా సరే అది చిన్న లేదు పెద్ద లేదు, ఎవరైనా సరే ఈక్వల్ ఇది ఉంటుంది అనమాట. ఓకే, ఈ షాప్స్లో వర్క్ చేసే వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా, ఇంగ్లీష్ మాట్లాడడానికి కొంచెం కష్టపడుతున్నట్టు గమనించాను నేను కొన్ని వీడియోస్లో. ఏం ఉండదండి, 99% ఉండదు. ఓకే, వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడినా మనం మళ్ళీ మనకి అంటే కూరగాయలు వాళ్ళ దగ్గరే తప్పితే మామూలు షాపులకి వెళ్తే మీకు ఆ ప్రాబ్లం రాదు. ఓకే, కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ట్రై చేస్తాం. అంటే కొంచెం మనకు కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఇన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు నేను 20 years ఉన్నానండి. వాళ్ళ లాంగ్వేజ్ మహా అయితే ఏదో వెల్కమ్ ఇలాంటివి ఏదో చెప్తాను తప్పితే ఫ్లూయెంట్గా నేను మాట్లాడను. ఎందుకంటే నాకు అంత ఇప్పుడు మనకి ఛాన్స్ వస్తేనే నేర్చుకుంటాం, అంటే అవసరం ఛాన్స్ కూడా కదా, అవసరం వస్తే నేర్చుకుంటాం. మాకు అవసరం పడలే. ఓకే, ఇది ఒక 2-3 పదాలు చెప్పండి, మీరు ఏం నేర్చుకున్నారు? కరీబు అంటే వెల్కమ్ అని, కరీబు అంటే వెల్కమ్, కరీబు. అసాంటే అంటే థ్యాంక్స్ అని. అసాంటే మ్యాండేటరీ వర్డ్స్ నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చే మామ అని నేను చాలా వీడియోలో సంపాదిస్తా, నాకు కామెంట్స్ దాని మీద వస్తాయి. మీ మామనా, జెంట్స్ ఆ లేడీస్ అని కాదు, మామ అంటే అమ్మ అని అర్థం అనమాట అక్కడ లాంగ్వేజ్. అది ఎవరినైనా మామ అనే ఎవరినైనా, నన్ను మా పనమ్మే మామ అనే పిలుస్తుంది, నేను మామ అనే పిలుస్తాను తన్ని. అలా సార్ అయితే, అది అబ్బాయిలు అయితే
బాబా అంటారు. బాబా. బాబా మన దగ్గర కూడా అంటారు యాక్చువల్లీ, మా అమ్మ బాబా. బాబా అంటే మన దగ్గర నాన్న అని అర్థము. అంతే వాళ్ళది కూడా అంతే. ఇంకెక్కువ కావాలంటే రఫీకి అంటారు. రఫీకి అంటే ఫ్రెండ్. రఫీకి రాఫీకి అని మన దగ్గర ఇప్పుడు కొత్తవి స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఆఫ్రికా రీల్ కూడా చేస్తున్నారు కదా చాలా మంది. రీల్ ఫేమస్ అయింది కదా. సో ఎడ్యుకేషన్ వైజ్ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బాగుంటుందండి. బాగుంటుంది. ఎడ్యుకేషన్ పిల్లలకి అంటే రుద్దరు, రైట్, అంటే బాగా రుద్దరు. ఇది చదవాలి ఇది అలా ఉండదు, ప్రాక్టికల్గా చెప్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడీలు చెప్పాలనుకోండి, ఆ బా కా అలా చెప్తారనమాట. ఏని ఆ అని, బీని బా అని, సీని కా అని అలా అలా చెప్తారు. చిన్నప్పుడు మా పిల్లలు చదువుకునేటప్పుడు నేను ఒక టీచర్ని పెట్టి నేర్చుకునేదాన్ని. అంటే మనకు తెలియదు కదా, అలాగా వాళ్ళని పెట్టుకుని. యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఉందా సిస్టమ్? ఇప్పుడు చాలా మారింది మనకి. ఇప్పుడు ఎవ్వరు అంత ఫోర్స్ చేయట్లేదు పిల్లల్ని కూడా. ఆర్ట్ లో అంతా తీసుకొస్తానని చూశాను. ఫస్ట్ లో మేము చదువుకునేటప్పుడు కూడా ఇన్నే మార్క్స్ రావాలి, ఇలాగే రావాలి అని చెప్పేవాళ్ళు. అక్కడ అలా ఉండదా? అలా ఉంటుంది. అసలు టీచర్స్కి మనం వెళ్ళి ఒకవేళ అడిగితే ఏంటి మా అమ్మాయి సరిగ్గా చదువుతుందంటే, మీరు ఎందుకు టెన్షన్ పడతారు, వాళ్ళు నెమ్మదిగా చదువుతారు అని మనకి ఎక్కువ క్లాస్ పీకి పంపిస్తారు. ఓకే. ఇంటర్నేషనల్ టీచర్స్ ఉంటారా అక్కడ? లోకల్ టీచర్స్ మామూలుగా మనకి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తుంటారు. ఓకే. మన ఇండియన్సే స్కూల్ పెట్టున్నారు. ఓకే. కెన్యన్ స్కూల్ ఉంటుంది. ఇండియన్స్ ఈ గుజరాతీ వాళ్ళు పెట్టున్నారండి, ఓష్వాల్ అని చెప్పి, హిండోలి అని, ఓష్వాల్ అని, ప్రీమియర్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. ఓకే. ఫ్యాకల్టీ బాగానే ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. బాగుంటుంది. పిల్లలకి అర్థమయ్యేలాగా. ఇది ఏమంటారు, రుద్దుడు కార్యక్రమం కాకుండా మనం ఇదే ఇంకో పదం వాడతాం, బట్టి విధానం. ఎస్, బట్టి విధానం ఉండదు. ఇంకొకటి ఇదే చెయ్యాలి అని ఫోర్స్ కూడా చెయ్యరని నేను అనుకుంటున్నా. వాళ్ళైతే చెయ్యరు. ఓకే. చేస్తే గిస్తే పేరెంట్స్ చేయాల్సిందే తప్పితే ఇదే చదవాలని చెప్పరు. 10th రాగానే వాళ్ళకి చక్కగా ఎడ్యుకేట్ చేస్తారనమాట. ఈ కోర్సులో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత పిల్లలకి ఇష్టం, వాళ్ళు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు వెళ్తారు. ఓకే. నేను ఇక్కడ చాలా సంవత్సరాలు అయిపోయిందిగా, పెద్ద తెలియదులేండి నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉందనేది. అక్కడైతే అలా ఉంది ప్రెసెంట్. హైయర్ స్టడీస్ కూడా బాగానే ఉంటాయా? బాగానే ఉంటాయి. జాబ్ అక్కడే చేసుకోవడానికి. అకౌంట్స్కి అయితే బాగుంటుందండి. ఓకే. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి కొంచెం తక్కువే. ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ ఒకప్పుడైతే సాఫ్ట్వేర్ వాళ్ళకి తక్కువే. మేము వెళ్ళిన కొత్తలో అయితే అసలు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడ కనిపించాం. మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉండేవాళ్ళు కదా, అందరూ అకౌంట్స్, మార్కెటింగ్. అంటే అసలు అక్కడ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎంఎన్సీ కంపెనీస్ ఏం లేవా? నాకు ఐడియా లేదు. ఎంఎన్సీ అంటే ఇదే మనకి టాటా వీళ్ళు ఆఫీస్ అంటే ఉన్నవి, సఫారీ ఇవన్నీ ఉంటాయి, కానీ ఎక్కువ క్రూ అయితే ఉండదు. ఇప్పుడు ఇండియా నుంచే వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్ళినా ఇండియా వాళ్ళే వస్తారు, కానీ అక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ చేసినట్టయితే నాకు తెలియదు. ప్లస్ రిక్రూట్మెంట్ కూడా ఉండదు అనుకుంటున్నాను నేను. అంటే ఉండదు కాదు, ఎక్కువ ఉండదు. మరి అకౌంటెంట్స్ కిందకి ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. అకౌంట్స్కి మాత్రం అక్కడ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల ఏమో అకౌంట్స్ బాగానే ఉంటుంది. బిజినెస్ పరంగా ఎక్కువ ఇప్పుడు డెవలప్ అవుతుంది బిజినెస్ కూడా. ఓకే. ఒకప్పుడు వీళ్ళందరూ కొంచెం తక్కువే చదువులు అవి, ఎంతవరకు అంటే అంటే డిగ్రీ వరకు ఉండేదేమో మరి. ఇప్పుడైతే మాత్రం లోకల్ వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్మిట్లు ఇవి తీసుకోలేక చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది పర్మిట్ అంతా. ఓకే. వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి తెలుసుకోవాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మన దాన్ని బట్టి ఎప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఉంటాయి కదా. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా మంది నాకు కూడా మెసేజ్లో అడుగుతుంటారు. ఓకే. మీ ద్వారా ఇప్పుడు చెప్పేస్తా. ఓకే. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడికి ఒకప్పుడు నేను వెళ్ళిన కొత్తల్లో అయితే కంపేర్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఎక్కువే ఉండేది. ఓకే. ఆ ఒపీనియన్లోనే ఉన్నారు అందరూ. ప్రెసెంట్ మారింది అని చెప్పడం కోసం నేను కంపేర్ చేస్తాను, నేను అప్పటికి ఇప్పటికి అనేది. అప్పుడు కొంచెం ఎక్కువే అనిపించేది. వచ్చినప్పుడు అటు ఇటు ట్రావెల్ చేస్తాం కదా, ప్రతిదీ ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళేవాళ్ళం, సోప్స్ తో సహా. మైసూర్ శాండల్ సోప్ ఇక్కడి నుంచే కొనుక్కొని తీసుకెళ్లేవాళ్ళం అన్నమాట. ఎందుకు అక్కడ సోప్ లేదా? ఉంటాయి, ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఇంపోర్ట్ చేసి చేస్తారు కదా. ఇక్కడ మనకి ఒక 45 రూపీస్ ఉన్న సోప్ అక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది? 45 ఉన్నది. అప్పట్లో అయితే బాగానే మీకు ఒక ఇక్కడ రూపీస్లో చెప్పడానికి ట్రై చేస్తాను, 200 దాకా ఉంటుంది. 150-200 దాకా ఉండేది. 45 రూపీస్ ఉన్న సోపు, అమ్మ బాబాయ్, చాలా ఎక్కువ కాస్ట్ కదా. అంటే చిన్న ఐటమ్స్ మీద కొంచెం ఎక్కువే ఉంటుంది, పెద్ద పెద్ద ఐటమ్స్ మీద మళ్ళీ నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఓకే.
ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఒకసారి చూస్తుంటాను, అంటే ఆన్లైన్లో చూసినప్పుడు ప్రైసెస్ తెలుస్తుంటాయి కదా మనకి. ఆనియన్స్ మాకు వెజిటేబుల్స్ అవి చెప్పాలి అంటే ఫ్రెష్ దొరుకుతాయి, ఎందుకంటే మేము తక్కువ మంది కాబట్టి. తినేవాళ్ళు తక్కువ మంది, వాళ్ళు మన వెజిటేబుల్స్ ఏమి అన్ని తినరు, ఒక్క అరటికాయ అలాంటివి తింటారు. అరటికాయ వెజిటేబుల్ కూడా అంటే అది రా అలాగా అరటికాయ, క్యాబేజీ అలాంటి చాలా లిమిటెడ్ తింటారు అన్నమాట. మన వాళ్ళ కోసమే పండిస్తారు కాబట్టి అక్కడ ఫ్రెష్ మీకు ఇవి కెమికల్స్ వేసి పండించేవి ఉండవు. అక్కడ ఇండియన్స్ కోసం స్పెసిఫిక్ గా ఫార్మింగ్ చేస్తారు. ఓకే, అలా అందుకని అవి వాటి కాస్ట్ చాలా తక్కువే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ ఇక్కడ ఒక స్టేజ్ లో 100 ఏమో ఉంది కదా ఒక కేజీ, అక్కడ కూడా అంతే 80 రూపీస్ 60 రూపీస్. మనకి పెరిగితే 100 అదేలేండి, అప్పుడు పెరిగినప్పుడు రేట్ చూసి చెప్తున్నాను. ప్రెసెంట్ మాకున్నది అయితే ఒక 60 రూపీస్ 70 రూపీస్ ఉంటుంది పర్ కిలో. వెజిటేబుల్ లెక్క వస్తే. ఈ పప్పులు ఉప్పులు అయితే వాళ్ళు తెప్పిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి, ఇండియా నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పిస్తారు కాబట్టి మీకు కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి. ఇక్కడ 300 మినపప్పు, సారీ ఇక్కడ 150 ఏమో ఉంది కదా మినపప్పు అనుకుంటున్నా నేను, అక్కడ ఒక 300 ఉంటుంది. 300 అంటే ఒక డబుల్ ప్రైస్ ఉంటుందండి. ఇక్కడికి అక్కడ డబుల్ ప్రైస్ ఉంటుంది. డబుల్ ప్రైస్ జీతాలు ఉన్నప్పుడు డబుల్ ప్రైస్ జీతాలు కూడా బాగానే ఉంటాయి లెక్కన. మరి అంతే కదా, డబుల్ ప్రైస్ జీతాలు ఉన్నప్పుడు డబుల్ ప్రైస్ ఉంటాయి. మనకంటే వాళ్ళది వాల్యూ తక్కువ కదా, కరెన్సీ తక్కువ. అవును, 1.6 పడుతుంది మనకి, అంటే మనది ఎక్కువ 1 రూపీ అంటే వాళ్ళు 1.6. ఓకే, తక్కువ ఉంటుంది కాబట్టి జీతం ఎక్కువ వస్తుంది, మరి ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే అన్నాను కదా స్టార్టింగ్ లో మీకు చెప్పాను, కంపల్సరీ మీరు మెడికల్ అడగాలి, ఇల్లు అడగాలి, అది స్కూల్ అడగాలి. సో హౌసెస్ ఎలా ఉంటాయి రెంట్స్? ప్రెసెంట్ మేము ఉండే హౌస్ రెంట్ అయితే పర్లేదు చెప్పండి, మేము ఆ కరెన్సీ లెక్కలోనే తీసుకుంటాం, మన కరెన్సీ వదిలేసి. అయితే ఒక మన కరెన్సీలో 60,000 ఉంటుంది. 60,000. షిల్లాంగ్స్ అంటారు కదా, షిల్లింగ్. ఓకే, అక్కడ ఎంత? షిల్లింగ్ అయితే 1,10,000 షిల్లింగ్స్. వినడానికి బాగాలేదండి, మందే బాగుంది కొంచెం. అదే 1.6 అంటున్నాను కదా, అలాగా డబుల్ వేసుకోండి. ఇప్పుడు ఇలా అంటే ఇక్కడ 60 అండ్ 160, అదే 160 పడుతుంది. 1,60,000 రెంట్ ఒక ఇంటికి. ఎందుకు 20 years నుంచి ఉన్నారు కదా, ఓన్ హౌస్ ఎందుకు తీసుకోలేదు మీరు? యాక్చువల్గా ఎన్ని ఇయర్స్ ఉన్నా మేము ఇండియా వచ్చేయాలన్న ఆలోచనలోనే ఉంటాం. ఏ ఇయర్కి ఆ ఇయర్ అలాగే అనుకుంటాం. మామూలుగా ఫెసిలిటీ ఉందా మనకి ఓన్ హౌస్ తీసుకుంది? ఉంది. అక్కడ నేటివిటీకి మనకి ఓన్ హౌస్ మా ఫ్రెండ్స్ చాలా మంది తీసుకొని ఉన్నారు ఓన్ హౌస్లు. మేము కూడా ఒక గోడౌన్ అలాగా అంటే బిజినెస్కి సంబంధించే కొన్నాం, కానీ హౌస్ దాకా అంటే ఎప్పటికప్పుడు అనే అనుకుంటాం. మా పిల్లలు చదువు ఫస్ట్ పిల్లలు పుట్టినాక వచ్చేద్దామని, తర్వాత మళ్ళీ అలా ఎప్పటికప్పుడు వచ్చేద్దామని ఆలోచన, కొనేస్తే ఎక్కడ ఉండిపోతామని కూడా భయం ఉంటుంది మనసులో. వీళ్ళకి ఉంటాయా నేటివిటీకి ఇస్తారు కదా, వాటిని ఏమంటారు? పిఆర్లా, అదే సిటిజన్షిప్ ఎగ్జాక్ట్లీ సిటిజన్షిప్ ఉంటుంది. మా పిల్లలిద్దరికి పిఆర్ ఉంది, మా ఇంట్లో అందరికీ ఉంది. ఓకే, నేను చైనా నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఉండు కానీ నీ దేశానికి నువ్వు వెళ్ళిపోవాల్సిందే, సిటిజన్షిప్ మాత్రం వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టినా కూడా సిటిజన్షిప్ లేదు అక్కడ వాళ్ళకి. మాకు ఉంది సిటిజన్షిప్ ఇస్తారు. చాలా మంది అయితే మా ఆఫీస్ లో ఒక ఆయన వర్క్ చేస్తారు, ఆయన అయితే పంజాబీ అనుకుంటా కదా, పంజాబీయే. అయితే ఆయన అయితే అసలు వాళ్ళ 4 fathers అక్కడే ఉన్నారు. 4 fathers? ఆయనకి ఇండియా అంటే ఏదో అలాగా తెలుసు అంతే. ఓకే, అలా చాలా మంది సెటిల్ అయిపోయిన ఉన్నారు అక్కడే. అంటే దీనికి డిఫరెన్స్ ఉంది, సిటిజన్షిప్ డిఫరెంట్, పిఆర్ డిఫరెంట్. పిఆర్ ఉన్నోళ్ళు మేము ఇండియాకి కూడా రావచ్చు, మాకు పాస్పోర్ట్ మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, మేము అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, మేము ఇండియన్సే, కానీ అక్కడ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ లాగా ఉంటాం అనమాట. సిటిజన్షిప్ తీసుకుంటే ఇంకా అది ఉండదు. ఇండియాకి రావాలంటే కంపల్సరీ మీ పే చేసి మీరు అవుట్ ఆఫ్ ద కంట్రీ అనమాట. అలా. ఇప్పుడు మీకు సిటిజన్షిప్ ఉంది కదా, మరి నాది పిఆర్ ఉంది, పిల్లలకి కూడా పిఆర్ఏ. మేము సిటిజన్షిప్ తీసుకోలేదు. మేము ఎండ్ ఆఫ్ ది డే మేము ఇండియన్స్ ఇక్కడే ఉండాలి. ఫార్మింగ్ ఎలా ఉంటుంది? అంటే మన వ్యవసాయ పరిస్థితులు, వాళ్ళ వ్యవసాయ పరిస్థితులు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా టెక్నాలజీ వైజ్ కానీ, మనం వాడేదానికి అగ్రికల్చర్లో వాళ్ళు వాడేదానికి ఏంటి తేడా గమనించారు మీరు? టెక్నాలజీ అయితే మన వాళ్ళంత టెక్నాలజీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నార్మల్ మనకి ఓల్డెన్ డేస్లో ఫార్మింగ్ ఎలా చేసేవాళ్ళు అలాగే, కాకపోతే ప్రెసెంట్ డ్రిప్పింగ్ సిస్టము, కొంచెం ట్రాక్టర్లతో దున్నటం అంతవరకు. ఇంతకుముందు నాగలితోనే దున్నే వాళ్ళ మొత్తం అంతే, అలాగే చేసేవాళ్ళు అంట.
అంట నాకు తెలీదు. ప్రెసెంట్ అయితే డాక్టర్లతో నేను వెళ్ళినప్పుడు, నేను ఒక ఫామ్కి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు డాక్టర్లతో కొంచెం ఇది డ్రిప్పింగ్ సిస్టమ్ పెట్టి, అలా డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కదా, ఓకే, అలా పెట్టి చేశారు. ఈ వరి మెషిన్లు ఇవి మనకి ఇక్కడ వస్తాయి కదా. వరి ఇటు సైడ్ మా సైడ్ పండించడేమో, కొంచెం మేమున్న ప్లేస్లో పండించరు, కొంచెం దూరం ప్లేస్లో పండిస్తారు. ఓకే, ఏం పండిస్తారు అటు సైడ్ ఎక్కువగా? ఇక్కడ మొత్తం కెన్యా వైజ్ మొక్కజొన్న పండిస్తారు. మొక్కజొన్న, కసావా, అవకాడో. ఓకే, అవకాడో పండిస్తారు. అవకాడో కూడా ఉంటుంది. ఓకే, వరి చాలా తక్కువ. వరి నేనైతే చూడలేదండి. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారా? రైస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు, ఒక ప్లేస్ లో ఎక్కడ పండిస్తారని కూడా తెలుసు. అంటే లోకల్ రైస్ కూడా ఉంటది, అది ఎక్కడ ఏంటనేది నాకు తెలియదులే, కానీ అది మాత్రం ఈ మొక్కజొన్న, అవకాడో, ఇవన్నీ కసావా, ఇవన్నీ బానే వాళ్ళ ఫుడ్డే. అది అవకాడో ప్రైస్ ఎంత ఉంటుంది అక్కడ? మనకి చాలా టూ కాస్ట్లీ అంటే మనకి అవకాడో ఫ్రూట్ ఉంటుంది. అవకాడో అయితే ఎంత, ఒక మీకు 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది అంతే. అంతే, 5-10 రూపీస్. మరి అది అక్కడే పండుద్ది కదా, మనకి చాలా స్టేట్స్ తెలుసా మీకు ఇక్కడ ఎంత ఉందో కాస్ట్? అసలు నేను చూడలేదు ఇక్కడ అవకాడో. ఉందని చెప్పారులే కానీ చూడలేదు. అంటే ఎక్కడ షాప్ దాకా వెళ్ళాం కదా, ఎంతసేపు మాకు తెచ్చి పెడితే తిని పెట్టే రకాలమే, కానీ ఇక్కడ మేము షాప్కి వెళ్ళి కూరగాయలు కొని వంట చేసే అంత ఉండదు కదా. సో ఇంకేమున్నాయి అక్కడ ఫార్మింగ్ లో? ఓన్లీ ఫార్మింగ్. పొటాటో బాగా చేస్తారు, ఆనియన్ బాగా పండిస్తారు, టమాటోలు కూడా మన వాళ్ళు కూడా చేస్తారు. ఇండియన్స్ కూడా, ఇండియన్స్ అక్కడ వచ్చి ఫార్మింగ్ చేసే వాళ్ళు, గుజరాతీలు పెద్దగా కొనుక్కొని, కొంచెం ల్యాండ్ తక్కువే, లీజ్ కాస్ట్ తక్కువ. ఎంత అని అడగొద్దు, నాకు తెలీదు. అందుకని లీజ్ కాస్ట్ తక్కువ అని తెలుసు. అంటే వీళ్ళు మాట్లాడుకుంటే, జెంట్స్ అందరూ మాట్లాడుకుంటుంటే వింటమే తప్పితే ఇవన్నీ. ఒకసారి నేను పర్సనల్గా ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళాను, ఓకే, వీడియో కోసం అని చెప్పి. అప్పుడు ఆయన చూసి, యాక్చువల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ కెన్యా గురించి చాలా ఇంతే. ఓకే, ఈ వీడియోలు చేయటం వల్ల నేను ఇంకొకరికి చెప్పాలి కదా, నేను నేర్చుకొని చెప్పడం ఎక్కువైంది అనమాట. సో దానివల్ల ఇప్పుడు కొంచెం యాక్చువల్గా మీరు ఇందాక ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు, అంటే బాగా స్లమ్ ఉంటుంది అంటారు కదా, అది ఇది అని. నేను నిజంగా ఈ వీడియోలు స్టార్ట్ చేసినాక స్లమ్లోకి వెళ్ళానండి. అంత ముందు నాకు స్లమ్, అసలు కెన్యాలో స్లమ్ ఉంటుంది అనే విషయం కూడా నాకు తెలియదు. ఓకే, సేమ్ మన ఇండియాలో మొత్తం ఇటు సైడ్ ఎంత బాగుంటాయో అటు సైడ్ అలా ఉంటాయండి. ఇటు సైడ్ ఒక స్లమ్ ఏరియా ఉంటుంది, చాలా మంది పనోళ్ళు అటు నుంచి వస్తారు. అంటే అక్కడ దాకా వెళ్ళాం కదా, తర్వాత ఇంకా చూపిద్దాము, అసలు లోపలికి వెళ్దాం అని. నేను కూడా ఈ వీడియోలు పుణ్యమా అంట, నిజంగా యూట్యూబ్ పుణ్యమా అంట, చాలా నేర్చుకున్నాను, చాలా చూసాను కూడా. నేను ఒక గిరిగీసుకొని కూర్చుంటాం కదా, అలా గిరిగీసుకొని కూర్చున్నాము కరోనా ముందు దాకా. ఓకే, కరోనా స్టార్ట్ అయినాక వీడియోలు స్టార్ట్ చేసినాక, ఓ కెన్యా ఇంత ఉందా అని. అప్పుడు దాకా లోకల్ ట్రాన్స్పోర్ట్లో కూడా నేను ఎప్పుడు వెళ్ళలే. ఓకే, మాకు ఓన్ కార్లు ఉంటాయి ఎవరికి వాళ్ళకి, లేదంటే ఆఫీసెస్ ఉంది కార్లు. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది మనకి? కార్లు ఒకటి, మెట్రో, బైక్స్, సైకిల్ ఇట్లా ఉంటాయి కదా, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎంతవరకు ఉంటుంది? మెట్రో ఉండదు. మెట్రో లేదు. ప్రెసెంట్ అది ఎక్స్ప్రెస్ వే అని చెప్పి కొత్తగా చైనీస్ వాళ్ళు వేసారనమాట. చైనా వాళ్ళు వేసారు. ఓకే, అది ఉంటది, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. మనకి హైవే లాగా అలాగే వేసారు. దానికి ఒక్కటే టోల్ గేట్ ఉంటది. ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ మనకి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు టోల్ గేట్లు పడతాయి, అక్కడ ఉండదు. అక్కడ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. టోల్ చార్జెస్, రోడ్ చార్జెస్ ఏమి ఉండవు. రోడ్ చార్జెస్ ఉండవు. దీనికి మాత్రం ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే వేసారు. ఒక 3 years అవుతున్నట్టు, 4-3 years, ఐఎమ్ నాట్ రాంగ్, అంతే. ఓకే, దానికి మాత్రమే ఛార్జ్ ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఫస్ట్ నుంచి ఇంకో ప్లేస్. మనకు మెట్రో లాగే ఉంటుంది, కాకపోతే ట్రైన్లు ఏం కాదు, జస్ట్ ఆ వే అనమాట. అసలు ట్రైన్సే లేవు, ట్రైన్ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక ప్లేస్. మామూలు ట్రైన్స్, మనకు లోకల్ ట్రైన్ కాదు, మామూలు ఒక ప్లేస్ నుంచి. ఇప్పుడు ముంబాసా అన్నారు, అలా ఉంటుంది. గుడ్ సిస్టమ్ ఉంటుంది, అలా గూడ్స్ సిస్టమ్ ఉంది. ఎక్కువ కాదు, అంటే చాలా ప్లేసులకి ఇలాగ మనకి వెళ్ళిపోవటానికి, విజయవాడ, గుంటూరు అలా ఏముండదు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అంతే. ఓకే, అది ఈ మధ్య కాలంలో అది కూడా చైనా వాళ్ళే వేశారు. అది లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళు బైసికల్స్ మామూలుగా వాడతారండి. అంటే రోడ్డు మీదకి చాలా తక్కువ, ట్రాఫిక్ చాలా డిసిప్లిన్గా వెళ్తుంది. ఎందుకంటే కార్లకు ఒకవే, బండ్లకు ఒకవే ఉంటుంది. బండ్లు కూడా ఈ జస్ట్ స్విగ్గీ వాళ్ళు మాత్రమే. ఓకే, ఇంకొకటి రైడర్స్ ఉంటారు కదా మనకి తీసుకెళ్తారు, అలాగా అంతే. నార్మల్ వాళ్ళు చాలా తక్కువ, బళ్ళు చాలా తక్కువ, ఓన్లీ కార్లు. మొటాటాస్ అంటారు, అది మన మినీ వ్యాన్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, అందరికీ కార్లు ఉన్నాయి. 99% కారు ఉంటుందండి. ఓకే, ఇంకా లేకపోయినా కాఫీస్ ఇవ్వాలి, మస్ట్ అండ్ షుడ్ కారు.
ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ప్రొవైడ్ చేస్తుంది, చెయ్యాలి. ఓకే. లేకపోతే కష్టం. కార్ కాస్ట్ తక్కువ ఉంటుంది అక్కడ? కాస్ట్ తక్కువ ఉంటుందని కాదు, మెయిన్ అది కామన్గా తీసుకుంటారనమాట కారు. ఇంకా మిగతా వెహికల్స్ అన్ని ఇప్పుడు బైక్లు ఇవన్నీ కొంచెం రిస్క్ ఎక్కువ చేయలేరు. ఎందుకు? ట్రాఫిక్ కూడా చాలా డిసిప్లైన్డ్గా పోతుంది, నీట్గా ఉంటుంది. కార్లు చాలా కార్లు ఉన్నప్పుడు మీకు ఏమైపోద్ది అంటే కారు బండి ఉన్నప్పుడు ఓకే, అది బాగానే ఉంటుంది, వాళ్ళు వస్తున్నారులే అని చూసుకుంటారు. ఇప్పుడు కార్లు ఒకటే వేలో వెళ్తున్నప్పుడు బండి ఎక్కడో 1-2 ఉన్నప్పుడు మీకు అది రిస్క్ ఎక్కువ కదా. ఓకే. ఇప్పుడు కొంచెం కేబుల్ కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళకి బండ్లు ఇస్తారు. ఓకే. అంతేగాని మెయిన్ జాబ్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా తక్కువ కార్లే ఎక్కువ వాడతారు నాకు తెలిసినంత వరకు. మన ఇండియన్ టీవీ సీరియల్స్ సినిమాలు అన్నీ వస్తాయి. సినిమాలు వేస్తారు. వెళ్ళిన కొత్తలో అయితే అసలు ఏం వచ్చేవి కాదు. నాకు బాగా గుర్తు, నాకు పెళ్ళైన కొత్తల్లో రికార్డెడ్ కేబుల్ అని ఉండేదన్నమాట ఉగాండాలో. రికార్డెడ్ ప్రోగ్రామ్ వేసేవాళ్ళు. ఎలాగా ఒక సీరియల్, నేను అసలే సీరియల్స్ చూడను, ఒకటే సీరియల్ ని సాయంత్రం వరకు, అంటే ఇంకా మాట్లాడే మనుషులు ఉండరు, ఏముండదు, ఫోన్ ఉండదు, ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ ఇప్పుడు వచ్చింది కదా, మనకే ఇప్పుడు వచ్చిందంటే వాళ్ళకి అసలు ఉండదు కదా. ఓకే. అలాగా అప్పుడు కొంచెం కష్టపడ్డాం, కానీ ఇప్పుడు అసలు అన్నీ ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ అన్నీ మొత్తం, ఆహా, మా ఇంట్లో అన్నీ నడుస్తాయి, అన్నీ వస్తున్నాయి. మనకి ఇక్కడ ఏం వస్తున్నాయో సినిమాలు కూడా మీకంటే ముందు మేము చూస్తాం సినిమాని, ఎందుకంటే మాకు రిలీజ్ అవుతుంది కదా, ఫస్ట్ రిలీజ్ అవుతుంది, బాక్స్ మాకు ముందు వస్తుంది, అందుకని మేము ముందు చూస్తాం. నేను 2-3 వీడియోస్ అలా పెడితే కూడా చాలా మంది నవ్వారు, మాకంటే ముందు మీరే చూసేస్తున్నారంటే. అవును, మీకంటే ముందు మేమే చూసేస్తున్నాం. సినిమా థియేటర్స్ ఉన్నాయి, మన తెలుగు సినిమాలు వేసే థియేటర్స్ ఉన్నాయి. ఓకే. ఎక్కువ అంటే తెలుగు వెయ్యర్లేండి, మన వాళ్ళు తీసుకొచ్చి వేస్తారు బాక్స్లు. అవి హిందీకి బాగుంటాయి, హిందీ ఇంగ్లీషు. ఓకే, అవి బాగా ఎక్కువ వేస్తారు. తెలుగు కొంచెం తెలుగు అసలు వెయ్యరు. అవునా? అంటే మన వాళ్ళు తీసుకొచ్చి వేయాల్సిందే, మంచి పెద్ద సినిమాలు, ఫేమస్ సినిమాలు అలాంటివి తీసుకొచ్చేస్తారు అనమాట. టికెట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అవునా? ఎంత ఉంటుంది? మీరు లక్ష్యం చెప్పకండి ప్లీజ్. అంత ఉండదులేండి, అంతుంటే సినిమాలకి వెళ్ళరు కదా అసలు. ఒక 1000 ఉంటుంది. ఒక 1000 పర్ టికెట్. కానీ పాప్కార్న్ ప్రైస్ తక్కువ. అదేంటి మళ్ళీ? ఎందుకు అలా చెప్తున్నానంటే ఇక్కడ కూడా సినిమాలు చూస్తుంటాను కదా నేను, ఇక్కడ సినిమా టికెట్ ప్రైస్ కన్నా పాప్కార్న్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్తున్నాను అనమాట. పాప్కార్న్ ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ 50 shillings కింద పెద్దది ఇస్తారు చక్కగా. సారీ 50 rupees కి, సారీ 50 rupees కింద ఇస్తారు కాబట్టి తక్కువే కదా మరి. అప్పుడు సరిపోయింది కదా, టికెట్ ప్రైస్ ఎక్కువైనా. వాటర్ కూడా మనం తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ థియేటర్స్ లో అలా ఉండదు, అందుకే అంటున్నాను, వాటర్ మనం తీసుకొచ్చి అక్కడ కవర్ చేయొచ్చు అనమాట. 1000 ఇక్కడ కవర్ చేయొచ్చు, కవర్ అయిపోతాయి. సినిమాలు కూడా చూస్తారు అయితే, పర్లేదు, బాగానే చూస్తాం. తెలుగు సినిమాలు అంటే బాగా చూస్తాం. అందులో అందరూ అప్పుడే మీట్ అవుతాం కదా, తెలుగు వాళ్ళు అందరం మీట్ అయ్యే అడ్డాగా. ఓకే. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది పిల్లలకి? మీరు మీ పిల్లల్ని అక్కడే చదివిస్తున్నారు కదా, చదివించి ఉంటారు కూడా. చదువుతున్నారు వాళ్ళు. అదే, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది వాళ్ళకి? మనకి ఇక్కడ ఉన్నంత ఎడ్యుకేషన్ బాగుంటుందా, లేకపోతే కొంచెం పర్లేదు అలా ఉంటుందా? అంటే ఎడ్యుకేషన్ ఇండియానే బాగుంటుంది. ఇండియానే బాగుంటుంది అంటే నా ఒపీనియన్, అందరిది నేను చెప్పను, ఎందుకంటే ఇది కామన్ ఒపీనియన్ కాదు, నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఓకే. ఇక్కడే బాగుంటుంది, అక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. చెప్పాను కదా, రుద్దరు. ఇక్కడ ఏంటంటే పిల్లలు 8th క్లాస్ నుంచి వాళ్ళు ఏం అవ్వాలో ముందే చెప్పేస్తారు. మేము డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఈ రెండే చెప్తారు ముందు. ఎప్పుడో లీస్ట్ ప్రయారిటీ అకౌంటెంట్ చెప్తారు. మా పెద్ద పాప అకౌంటెంట్ చదవాలంటే అదే టాపిక్ అనమాట. ఓకే. ఎవరికైనా ఏం చదువుతున్నావు అంటే అకౌంట్స్ అని చూస్తారు అనమాట. అది అందుకని ఇప్పుడు మన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్నారు కదా బాగానే, కాకపోతే అంటే నేను కామనైజ్ చేసి చెప్పట్లేదు, మా రిలేటివ్స్ లో చూసి చెప్తున్నాను అనమాట. నాకు బయటికి వెళ్ళి అంత ఉండదు కదా. ఓకే. మనకి మన రిలేటివ్స్ లో ఏం టాక్ వస్తుందో అదే టాక్ అనుకుంటాము. రిలేటివ్స్ లో ఏంటంటే ఎవరు చూసినా బీటెక్ అంటారు. బీకామ్ ఏసీసీ అన్నా కానీ ఆహా అంటే పడదని కాదు, ఏంటి అని అడిగే స్టేజ్ లో ఉంటాం అనమాట. కానీ దానికి కూడా మంచిగా